బ్రేకింగ్ న్యూస్. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడిని కడపకు తరలించారు. నిన్న ముంబైలో అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు అక్కడి నుంచి ఫ్లైట్లో బెంగళూరుకు తీసుకెళ్లారు. అనంతరం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన కడపకు తరలించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సీక్రెట్ గా విచారిస్తున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో చిన్న చౌక్ పిఎస్ కు తరలించే అవకాశం ఉంది. గతంలో కడప తాలూకా పిఎస్ లో అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. ఇటీవల చిన్న చౌక్ పిఎస్ లోనూ కేసు రిజిస్టర్ అయింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడిని కడపకు తరలించారు. నిన్న ముంబైలో ఆయన్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది కడప పోలీసులు. అక్కడి నుంచి ఫ్లైట్లో బెంగళూరుకు తీసుకెళ్లారు. అనంతరం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన కడపకు తరలించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సీక్రెట్ గా విచారిస్తున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో చిన్న చౌక్ పిఎస్ కు తరలించే అవకాశం ఉంది. గతంలో కడప తాలూకా పిఎస్ లో అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. అయితే ఇటీవల చిన్న చౌక్ పిఎస్ లోనూ కేసు రిజిస్టర్ అయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, కడప జిల్లాకు చెందిన వైకాపా కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను నిన్న పోలీసులు ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఏదైతే గత రంజాన్ పండుగ కోసం ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలో వెళ్లి గల్ఫ్ లో ఉంటున్న అహ్మద్ బాషా రంజాన్ వేడుకల కోసం కడపకు వచ్చి అజ్ఞాతంగా ఉండి తిరిగి వెళ్తున్న సమయంలో ఏదైతే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కడప జిల్లాకు సంబంధించి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజేశ్వర రెడ్డి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని రాత్రికి తీసుకొని వచ్చారు. రాత్రి అతన్ని పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. ఈ రోజు ఉదయం అతని మీద కేసు నమోదైన చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే 2022లో కడప వినాయక్ నగర్ లో తలెత్తిన ఓ స్థల వివాదంలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులపై దాడి చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం రేకెత్తించింది. తర్వాత ఏదైతే ఈ విషయానికి సంబంధించి వారితో రాజీ చేసుకున్నాడు. దీంతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత, కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి పైన సామాజిక మాధ్యమాల్లో అనేక అనుచిత వ్యాఖ్యలు పెట్టారనే కేసులు, దానిపైన కూడా అతని మీద కేసులు నమోదైనాయి. దీంతో పాటు మరోవైపు ఏదైతే మాధవిరెడ్డి మీద కానీ అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి మీద అసభ్య పదజాలంతో దూషించారు. నీ ఇంటికి వచ్చి బయటికి ఈడ్చి కొడతానంటూ కూడా అప్పట్లో బూతులు తిట్టిన. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా అదేవిధంగా అసభ్య పదజాలాన్ని వినియోగించారు. కడప నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇష్టానుసారంగా వెంచర్లు వేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఏదైతే గతంలో అతను ఒక మోనోపాలీలాగా వ్యవహరించడానికి విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల వారు ఏదైనా ఆందోళన చేయాలనుకున్నప్పటికీ కూడా ఇతను తన అనుచరులతో వారి మీద దాడులు చేయించడానికి కూడా కేసులు నమోదైనాయి. దీంతో పాటు వినాయక్ నగర్ సమీపంలోనే వెంచర్ విషయంలోనే ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 6 కేసులు ఇతని మీద నమోదైన పరిస్థితి. ఏదైతే కడప చిన్న చౌక్ పోలీసులు గత ఏడాది నోటీసులు జారీ చేసినప్పటికీ సమయం కావాలంటూ 15 రోజులు సమయం కావాలంటూ అప్పట్లో పోలీసులకు లేఖ పంపారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. గత సుమారు 8 నెలలుగా ఇతని కోసం పోలీసులు గాలింపుల చర్యలు చేపడుతున్నారు. ఎట్టకేలకు నిన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తీసుకుని వచ్చారు. ఈ రోజు అతన్ని విచారించిన తర్వాత కోర్టుకు పంపుతారా లేకపోతే మరో కేసులో విచారణకు తీసుకుంటారా అన్నది తెలియాల్సింది. ఇప్పటికే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత మరోసారి రిమాండ్కి అడిగే అవకాశం ఉంది. మొత్తం మీద అతని మీద 6 కేసులు నమోదైనాయి. అయితే ఏదైతే అహ్మద్ బాషా అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కడపలో టపాసులు కాల్చి సంబరాలు చేస్తున్న పరిస్థితి. అయితే సోదరుడు మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్న సమయంలో మొత్తం అధికారాన్ని ఇతనే చెలాయించాడు. అందువలన ఇతని మీద పెద్ద ఎత్తున అసంతృప్తి కూడా అప్పట్లో ప్రజల్లో ఏదైతే వైసీపీ కార్యకర్తల్లో సైతం నెలకొన్న నేపథ్యం. మొత్తం మీద అతని అరెస్టు ఎట్టకేలకు పోలీసులు చేశారంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దీనికి సంబంధించి పోలీసులు నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్తారు అంటే, ఒక కేసులో అదుపులోకి అరెస్ట్ చేస్తారు, మిగతా 5 కేసులకు సంబంధించి కూడా ఏదైనా అరెస్ట్ వారెంట్ తీసుకునే అవకాశం ఉందా అన్న విషయంలో కూడా ఇటు న్యాయ నిపుణులతో పోలీసులు చర్చిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం దామోదర్, అసలు ఈ సీక్రెట్ ఎంక్వైరీకి గల కారణాలేంటి? ప్రస్తుతం ఏదైతే గత కొంతకాలంగా చాలా కాలంగా ఇతను
అజ్ఞాతంలో ఉన్నాడు. గల్ఫ్ లో ఎవరి వద్ద ఇతను ఆ, ఆ, ఏదైతే షెల్టర్ తీసుకున్నాడు, గల్ఫ్ ను కడపలో వచ్చి వారం రోజుల పాటు ఉన్నాడని కూడా తెలుస్తుంది. అయితే కడపలో వారం రోజులు ఉన్నప్పటికీ కూడా పోలీసులకు ఎందుకు సమాచారం రాలేదు, అయితే ఇది పోలీసు వైఫల్యం అన్న కోణంలో కూడా ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. దీనికి తోడు ఏదైతే గతంలో ఇతని మీద ఉన్న కేసులకు సంబంధించి ఈ సోషల్ మీడియా కేసులతో పాటు అదేవిధంగా బహిరంగంగా మీడియా ముందు వచ్చి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు ఆమె భర్తను కూడా ఏదైతే అసభ్య పదజాలంతో దూషించాడు, ఇలాంటి కేసులన్నీ అతని మీద ఉన్న నేపథ్యంలో అతన్ని ముందుగా ఏదైతే రాత్రి తీసుకుని వచ్చి పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారో అక్కడే విచారణ కొనసాగించిన తర్వాత చిన్న చౌక్ స్టేషన్ వద్దకు వచ్చి ఏదైతే కేసు నమోదైందో ఆ స్టేషన్ వద్దకు వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత రిమాండ్ కి పంపుతామంటున్నారు. ముఖ్యంగా ఏదైతే రహస్యంగా విచారణ కాదు కానీ ఏదైతే ఇక్కడ స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత విచారణ సందర్భంగా శాంతి భద్రతలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే అతన్ని పోలీస్ గెస్ట్ హౌస్ వద్ద విచారిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.